శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మనం జ్యోతిషంలో గ్రహాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మీనరాశిలో ఒక గ్రహ యుద్ధం జరగబోతుంది. ఏంటంటే శనీశ్వరుడు, బుధుడు ఈ రెండు గ్రహాలు అక్కడ ఉండడము, వీటితో పాటు బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. ఈ మూడు గ్రహాలు, శుక్రుడు కొంచెం పక్కకు జరిగాడు అనుకోండి, మేషరాశిలోకి వెళ్ళాడు. రవి కూడా పక్కకు జరిగాడు. శని కుజుల కలయిక అన్నది గ్రహ యుద్ధం అంటాం. శని కుజుడికి పడదు కాబట్టి గ్రహ యుద్ధం అంటాం. ఈ గ్రహ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏంటవుతుందంటే సాధారణంగా దాని ప్రభావం అనేది అది మీనరాశి అవడం వల్ల, మీనం అంటే ఇంకా అక్కడ అధిపతి గురువు అయినప్పటికీ కూడా ఆ రాశిలో జరుగుతున్నప్పుడు దీనికి అక్కడ ప్రకృతిలో కొన్ని వైపరీత్యాలు కనబడే అవకాశం ఉంటుంది. ప్రకృతిలో వైపరీత్యాలంటే ఏదో జరిగిపోవడం కాదు, యుద్ధ సంబంధమైన కొన్ని పరిస్థితులు ఏర్పడే అవకాశం అక్కడ రెండు కాంబినేషన్స్లో కూడా కనబడతాయంటాం. మీనరాశిలో జరుగుతున్న ఈ ప్రభావం అనేది మేషం నుండి మీనరాశి వరకు ఉన్న 27 నక్షత్రాల ఒక జాతకాల్లోనేమో ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని మనం విశేషంగా మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఏంటంటే ఈ రెండు గ్రహయుద్ధ కలయిక వల్ల ఏంటంటే 45 రోజులు ఉంటుంది. ఈ 45 రోజుల్లో గాను ఒక ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది ఏ భావం అయితే ఆ భావం మీద దాని యొక్క ఇంపాక్ట్ అనేది పడుతుందన్నమాట. సో అందులో భాగంగా ఫస్ట్ మనం దాని యొక్క ప్రభావం అనేది కర్కాటక రాశి వరకు ఏం జరుగుతుంది. కర్కాటక రాశిలో మనకు పునర్వసు 4వ పాదం ఉంటుంది, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, అలాగే ఆశ్లేష 4 పాదాలు కనబడుతున్నాయి. వీళ్ళకి ఇది భాగ్యస్థానంలో జరుగుతోంది, అంటే అదృష్టం ఇచ్చే ప్లేస్లో జరుగుతుంది. అది ప్రొఫెషనల్గా తీసుకోండి, ఉద్యోగరీత్యా తీసుకోండి, సెల్ఫ్ ఓరియంటెడ్ బిజినెస్ అనుకోండి, ఈవెంట్ మేనేజ్మెంట్స్ అనుకోండి, ఫ్రీలాన్స్గా వర్క్ చేయడం అనుకోండి, లేదా చదువుకున్న విద్యార్థులు అనుకోండి, హైయర్ ఎడ్యుకేషన్కు విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులు అనుకోండి, ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ 9 ఏళ్ళు అంటే లక్ ఫేవరింగ్ ప్లేస్. అది మనం లక్ ఫేవరింగ్ ప్లేస్లోనే ఇటువంటి యుద్ధం జరుగుతుంది. ఇది 45 రోజులు ఉంటుంది. అది బట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది చెప్పేదంతాను. మనకు అదృష్టం కలిసి రాదు కర్కాటక రాశి వారికి. ఎందుకంటే అక్కడ 9వ భావం బాగుంటే ఎవరికైనా సరే వాళ్ళ రాశి నుండి 9వ భావం బాగుంటే వాళ్ళకి కొంచెం కలిసి వచ్చే అంశాలు జరుగుతాయి. 9వ భావం బాగకపోతే 10వ ఇంట్లో మంచి గ్రహాలు ఉన్నా కూడా మంచి గ్రహాలు ఉన్నాయి అంటే గ్రహాలు అంటే చేసే ఉద్యోగం బాగుంటుందంటే ఉద్యోగంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. కలిసి వస్తేనే మనం చేసిన హార్డ్ వర్క్కి అదృష్టం తోడితేనే మనకు ఒక స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది జీవితాంతం హార్డ్ వర్క్ చేసుకుంటూనే ఉంటాం. రిక్షా కూడా తోలుతుంటాడు జీవితాంతం. ఎల్డీసీ, యూడీసీ కూడా జీవితాంతం పనిచేస్తూ ఉంటారు గవర్నమెంట్ ఆఫీసుల్లో. ఏమిటి లక్ అంటే, లక్ ఉంటే కనీసం ఎల్డీసీ, యూడీసీ బల్ల కింద నుండి ఏమైనా ₹1 మిగలచ్చు. మీకు వాళ్ళ రేపు కామన్ అయిపోయినా అవన్నీ అందరినీ దృష్టిలో పెట్టానంటే జనరల్గా సినిమాలు చూస్తున్నాం కదా, దాన్ని దృష్టిలో పెట్టి మాట్లాడుతాం అంతే. మళ్ళీ ఎవరు తప్పు అనుకోకండి, శర్మ గారు ఇలాగ తీసారండి. ఈ మధ్య ఏమైనా నోరు జాగ్రత్త చాలు దాన్ని పట్టుకుంటున్నారు, అందరూ వైరల్ చేస్తున్నారు వెరైటీగా. అంచేత ఈ యొక్క 9 ఏళ్ళు బాగుంటే మనకు అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం అంటే ఏదో చేసిన పని కంటే హార్డ్ వర్క్ అంటే ఇంకో ఎడిషనల్గా ఒక ఇన్కమ్ రావడం, లక్ ఫేవరింగ్. ఒక పని కోసం వెళ్తే 3 పనులు జరిగిపోవడం, అది లక్ ఫేవరింగే. బ్రతకపోయే తీగ కాలు తెగిలినట్టు సామెతే, అంటే మనం దేనికోసం ప్రయత్నం చేస్తాం అది మనకు ముందు రావడం అనుకూలంగాను. ఇలాంటివన్నీ జరిగే ప్లేస్ 9 ఏళ్ళు. ఆ 9 ఏళ్ళలో ఈ యుద్ధం చేసేస్తున్నారు శని కుజులు ఇద్దరు కలిసి. దానివల్ల ఈ లక్ అనేది ఆడవదు కర్కాటక రాశి వారికి. అంటే ఎంత కష్టపడినా ఆ రెండు అక్కడ ఉన్నంతకాలం ఫలితం శూన్యమే. కష్టపడిన దానికి మాత్రమే ఫలితం. అంటే ₹10 కష్టపడితే ₹10 మీకు వస్తుంది, ₹10 కష్టపడితే ₹20 రాదు. అంచేత వ్యాపారంలో కూడా ఏంటంటే పెట్టుబడి ₹10 పెడితే ₹15 వచ్చే దాంట్లో కూడా ₹10 వస్తుంది, ₹5 ఎక్స్ట్రా రాదు. యుద్ధం జరుగుతుంది కాబట్టి అలా ఉంటుంది. సో దాన్ని మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఆ ఇద్దరు ఉన్నారు కాబట్టి 15వ తారీఖు వరకు ఉంటుంది. సుమారుగా ఏప్రిల్ మంత్ ఎండింగ్ వరకు అమడుతుంది. అయితే మనం చూసుకోవాలన్నమాట. అలాగే మనకు సింహరాశి వరకు వెళ్దాం. సింహరాశి వారికి అష్టమ స్థానంలో జరుగుతుంది ఇదంతా. ఈ అష్టమ స్థానంలో ఏదైతే జరుగుతుందో అష్టమ భావాన్ని పూర్తిగా తప్పకూడదు. అష్టమం అంటే ఏంటి? ఆయుష్ స్థానం అంటాం. 6 ఏళ్ళు ఆరోగ్యం అయితే 8వ ఏళ్ళు మన ఆయుష్ గురించి చెప్తుంది. అంటే క్రానికల్ ఇష్యూస్ గురించి చెప్తుంది మేడం, క్రానిక్ డిసీజెస్ గురించి చెప్తుంది. మరి అలాంటి ప్లేస్లో ఈ గ్రహయుద్ధం జరుగుతుంది అంటే మీకు ఏదైనా క్రానిక్ ఇష్యూ జరిగి, హెల్త్ ఇష్యూ జరిగి దాని ప్రభావం వల్ల మీరు కొంతవరకు డబ్బు ఖర్చు పెట్టడమే కాకుండా ఏదైనా అయితే చిన్న మైన్యూట్ ఆపరేషన్ జరగడం కానీ, దానివల్ల పడే స్ట్రెస్ లెవెల్స్ పెరగడం కానీ, ఇవన్నీ సింహరాశి వారికి కనబడుతుంది. అది ఏ తేలదో 15 రోజులు తేలవాలి. ఏవి తేలకపోవడం అంటే ఏంటంటే ఆ మెడిసిన్స్ వాడిన సొల్యూషన్ దొరకదు, ప్రాపర్ ట్రీట్మెంట్ డయాగ్నోస్ చేయడం కూడా జరగదు, మందులు మాత్రం వాడేస్తుంటాం, ఖర్చులు మాత్రం అయిపోతుంటుంది. ఈ విధంగా అక్కడ సింహరాశి వారికి చేసే అవకాశం ఉంటుంది. తేలని విషయము అంటే శని ప్లస్ కుజుడు కాంబినేషన్ ఏదైతే ఉందో, మనం ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఉద్యోగ విషయం తేలదే అన్నమాట. ముందుకు వెళ్తే వెనక్కి వెళ్తారు, అక్కడ మొత్తం ఎందుకు చేస్తాం అన్నట్టుగా తీసుకుని వచ్చేస్తుంది. అది ఇండియాలోనే కానీ విదేశాలు కానీ ఎక్కడైనప్పటికీ కూడా అంతే పరిస్థితి. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి దృష్టిలో పెట్టుకుని. ఎందుకు ఇది స్కిన్కి సంబంధించిన దోషాలు కూడా కొన్ని తీసుకొచ్చే అవకాశాలు ఈ రెండు కాంబినేషన్స్ వాడు. అంటే క్రానిక్ ఇష్యూ ఏదో శరీరంలో ముందు బయటపడుతుంది, అలాంటి అవకాశాలు ఉంటాయి.
సో దాని తగ్గ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక మన కన్యారాశి వారికి వచ్చేస్తే కన్యాకి 7వ భావన జరుగుతుంది పూర్తిగా. 7th హాస్పిటల్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కాంబినేషన్స్ మాట. అంటే భార్యాభర్తలు జరుగుతున్న అన్యోన్యతలో వచ్చిన బాంబు పడుతుంది. మనోడు ఏం తెలియదు, ఏమీ చేయడు. ఏదో పూర్వాశ్రమంలో ఏదో నంబర్ ఉంటే ఆ నంబర్ ఇవాళ బయటపడుతుంది ఫోన్లో. ఇందుకు ఈవిడెవరు, ఏంటి సంగతి, ఇవాళ రేపు ఇవి కామన్ అయిపోయాయి కదా. కామన్ అయిపోయాయంటే ఫ్రెండ్లీ ఉండడం కామన్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళు అడిగితే ఫ్రెండ్ అని చెప్పడం కూడా కామన్ అయిపోయింది. రిలేషన్షిప్లో ఉన్నారు, డేటింగ్లో ఉన్నారు, ఇలాంటివన్నీ ఉంటున్నాయి కదా, ఏవో బయటపడతాయి బయటికి. ఇలా కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా పడుతుంది, జాగ్రత్త పడండి చెప్తాం ముందు. కానీ అది పెద్ద ఇష్యూ అవడం, ఇంట్లో భార్యకి తెలియడం, ఆఫీస్లో స్టాఫ్ అనడం, వీడు ఈ స్టాఫ్తో ఇంత అన్యోన్యంగా రాత్రి కూడా మాట్లాడేవంటే ఆవిడ అనడం, ఈ గొడవలు చిరాకులు పురాకులు పెరిగిపోతుంటాయి. ఆఖరి మొత్తాన్ని ఇంట్లో నుండి వెళ్ళిపోయే పరిస్థితి కూడా చేసుకుని వస్తుంది. కుజుడు అక్కడ అగ్నిని క్రియేట్ చేసి ఇబ్బంది పడలేను. 7వ భావన ఉంది కాబట్టి, మనం 7వ భావం ఉంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది కన్యారాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఇలా ఏమైనా జరిగితే మాత్రం తప్పుగా అనుకోకండి. దాన్ని ఎలా కరెక్షన్ చేయాలనే ప్రయత్నంలో మీరు ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది చెప్తాం. ఓకే, సో వీటికి మళ్ళీ రెమెడీస్ ఏంటి? కర్కాటక రాశి వారు అంటే దక్షిణామూర్తి మహామంత్రం చదివితే, మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని, అది కొంతవరకు ఆరోగ్యాన్ని కరెక్షన్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే సింహరాశి వారు ఏంటంటే సూర్య ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. సూర్యోదయం కాలకుండా ముందు లేవడం, సూర్యుడికి అగ్ని ప్రదానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, సూర్య కవచం చేయడం, లేదా సూర్య సంబంధమైనది ఏదైనా ఉంటే అవన్నీ చేసుకుంటూ వెళ్ళడం, అది కొంత వారికి ఆరోగ్యాన్ని, కొంత ఐశ్వర్యాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కన్యారాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు అంటే నారాయణ అష్టాక్షరి మహామంత్రం, ఓం నమో నారాయణాయ నమః, దీంతో కొంత సాధన చేయడం. నారాయణ మంత్రంలో ఒక విశేషం ఏంటంటే ఒక అమృతం ఉంటుంది, ఒక గానం ఉంటుంది, ఆర్ద్రత ఉంటుంది ఆ నామంలో. ఓం నమో నారాయణాయ నమః దాంట్లో. సో చేస్తే అదొక మంత్రంలా పనిచేసి మీ ఇద్దరి మధ్య దోషాన్ని పక్క పెడుతుంది, విష్ణు స్వరూపం. సో ఈ విధంగా కర్కాటకం, సింహ, కన్యా రాశి వాళ్ళు చేసుకుంటూ కానీ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తే ఈ శని కుజుల కాంబినేషన్లో జరుగుతున్న యుద్ధం నుండి బయటపడి అనవసరం గొడవలో కాకుండా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.